యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చక్కని బోధ, 16 ఏళ్ల వయసులో నుండి అద్భుతమైన బోధ చేసినారు. ఎవరు? వశిష్ఠ మహర్షి. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. చక్కని వాక్యం. కొందరు అడుగుతుంటారు గృహస్థులు, ఏమండి మేము అన్నీ వదులుకొని ఏకాంతానికి వెళ్తే మాకు భుక్తి ఎట్లా గడుస్తుంది, మా కుటుంబం ఎట్లా గడుస్తుంది అని చాలామంది ప్రశ్న చేస్తుంటే వశిష్ఠ మహర్షి దానికి సమాధానం చెప్తున్నారు. నాయనా, అన్ని వదులుకుని వెళ్ళవలసిన పని లేదు. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. భోజనం కోసం, కుటుంబ పోషణ కోసం ఏదైనా కార్యక్రమం చేసుకోండి. అనింద్యం, పాపము కలగనటువంటి కార్యక్రమం, కలపనటువంటి, పాపం మిశ్రితం కాకూడదండి. ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా ఏదైనా కార్యక్రమం చేసుకోండి. దేని కొరకు? ఆహారం. ఆహారం లేకపోతే శరీరం నిలవదు కదా. కాబట్టి ఆహారం కొరకు మీరు చక్కగా ఏదైనా కార్యక్రమం చేసుకోండి అని అనింద్యం అని చెప్పినారు. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. సరే, భోజనం కొరకు ఏదైనా ఉద్యోగం ఏదో చేయమన్నారు. భోజనం దేనికి? వెంటనే కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. ప్రాణం నిలవటానికి, అంతే, బతకటానికే ఆహారం, అంతేగాని భోగ విలాసమును కాదండి అది. సరే, ఈట్ టు లివ్, ఇదండి సిద్ధాంతం. ఈట్ టు లివ్. కానీ ఇప్పుడు జరిగేది ఏమిటి? లివ్ టు ఈట్ అంటున్నాడు వాడు. తల్ల కిందలుగా జరుగుతుంది. అయ్యా, దేనికి బతుకుతున్నావు? తినటానికి బతుకుతున్నావు. అట్లా కాదండి, బతకటానికి తినాలి. ఈట్ టు లివ్ అన్నాడు. చూడండి ఎంత బాగుంది అది. కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. అయ్యా, బతకటానికి ఆహారం అంటే ఏమిటి? మితంగా, ఎంతవరకు శరీరానికి అవసరమో అంతవరకు అండి. కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. మరి బతకటం దేనికి అని మళ్ళా ప్రశ్న. ప్రాణాసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం. భగవంతుని తత్వం తెలుసుకోవటానికి బతకాలి, అంతేగాని భోగ విలాసములకు కాదన్నది. ప్రాణాసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం. మరి దైవతత్వం ఎందుకు తెలుసుకోవాలి? తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. ఏన భూయి, మరల జన్మ లేకుండా దుఃఖం లేకుండా ఉండటానికి భగవంతుని తెలుసుకోవాలి. భగవంతుని తెలుసుకోవాలంటే శరీరం నిలవాలి. శరీరం నిలవాలంటే ఆహారం తినాలి. ఆహారం తినాలంటే ఏదైనా వర్క్ చేసుకోండి. ఏదైనా ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో ఒకటి చేసుకోండి. చూడండి ఎంత చక్కగా చెప్పినారు వశిష్ఠులు వారు. అందరికీ అవకాశం ఇచ్చేసినాడు, గృహస్థులకు ముఖ్యంగా. ఎక్కువ మంది వాళ్లే ఉన్నారండి ప్రపంచంలో. కనుక ఆహార విషయం శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. 3 విధములైన ఆహారం చెప్తున్నారండి. సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. వినండి సాత్విక ఆహారం లక్షణం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా. కారాలు, ఉప్పులు, పులుపులు ఇవి తీసేయాలి. మధ్య రకంగా సాత్వికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోండి. రాజసిక ఆహారం అంటే ఏమిటి చెప్పండి? కట్వాం లలవనాత్యుష్ణ తీక్ష రూక్ష విదాకిన ఆహార రాజసశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రద. అది మానవుడికి దుఃఖం కలుగు చేస్తుంది, అనారోగ్యం కలుగు చేస్తుంది. సాత్విక ఆహారం అంటే రసముతో కూడింది, తాజాగా ఉన్నటువంటి సరుకు, ఇదంతా సాత్విక ఆహారం. ఇక తామసిక ఆహారం చెప్పక్కర్లేదు, పాచిపోయింది, ఇటువంటిదంతా తామసిక ఆహారం. ఈ ఆహార విషయంలో ఇందాక ఏం చెప్పాను చెప్పండి? సాత్విక ఆహారం ఇప్పుడు చెప్పి అధ్యాయంలో ఉన్నదండి. ఏదో సాత్విక ఆహారం చదువుకోండి. మితాహారం, మితాహార విషయం నేను చాలాసార్లు చెప్పినాను. ఎంతవరకు ఈ పొట్టకి అవసరమో అంతవరకు, తర్వాత ఆపేసేయండి. నాలుకను మాత్రం కేర్ చేయబాకండి, అది ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ ఇస్తుంది. ఆర్డర్స్ చూడండి, పొట్ట అంటుంది చాలు చాలు, ఆపు ఆపు అని. నోరేమంటుంది? నాలుక లడ్డు, ఇప్పుడప్పుడే ఆపను, ఇప్పుడప్పుడే ఆపను అంటుంది. ఈ విధంగా నాలుగు మాట వినబాకండి, పొట్ట మాట వినండి అని నేను చెప్తున్నాను ఆహార విషయంలో. ఏమండి, ఇది మితాహారం. ఇకపోతే దైవార్పిత ఆహారం, మనం పెట్టుకున్నటువంటి ఆహారం ఎవరిచ్చినారు చెప్పండి? భగవంతుడి గీతలో చెప్పలేదండి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. భూమిలో ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తున్నాను, వారు భుజించిన ఆహారము నేను వైశ్వానుడు అగ్ని రూపంగా నేను జీర్ణం చేస్తున్నానని గీతలో చెప్పారు కదా. కాబట్టి వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. అది మన కృతజ్ఞత భగవంతుడికి చెల్లించాలి. కాబట్టి దైవార్పితం, ఇచ్చినటువంటి ఆహారం ఎవరిచ్చారు వారికి నివేదన. సరే, బ్రహ్మార్పణం బ్రహ్మహవి అని చెప్పి వారికి నివేదన చేయాలి. ఒకవేళ అట్లా చేయకుండా కనుక తింటే భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణ. అన్నం కాదు వాళ్ళు తిన్నది, పాపం. భుంజతే తే త్వఘం, అఘం అంటే పాపాన్ని తిన్నట్టే అవుతుందండి. సరే, ఎవరు మనకి ఇచ్చినారో వారికి నివేదన చేయకుండా కనుక తింటే ఆ ఆహారం రక్తాన్ని అపవిత్రం చేస్తుందండి. అయిపోయిందండి, 3 అయింది కదా. సాత్విక ఆహారం, మితాహారం, దైవార్పితం. ఇంకోటి ఏమిటి చెప్పండి? న్యాయార్జితాహారం. అన్యాయంతో మనం సంపాదించి పంచపక్ష పర్వాణాలు తిన్నా
రక్తం చెడిపోయి మెదడంతా ఖరాబ్ అయిపోతుందండి. సరే, అన్యాయార్జితమైందంతా మన జీవితాన్ని నాశనం చేస్తుందండి. ఏదో న్యాయంగా గంజి తాగినా చాలండి, అది ఆరోగ్యం ఎంతో భగవంతుని దగ్గరకు పోవటానికి